ఇద్దరిది ఒకే రక్తం, ఇద్దరిది ఒకే పట్టుదల. పెద్దాయన వైఎస్ఆర్ వారసత్వం కోసం ఇద్దరూ పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. వైఎస్ఆర్ మరణానంతరం ఒకే కుటుంబంగా ఉంటూ 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చేంత వరకు కూడా అన్నా చెల్లెలు కలిసి పనిచేశారు. ఆ తర్వాతే విభేదాలు మొదలయ్యాయి, రాజకీయ దారులు వేరయ్యాయి. టీడీపీ కూటమి గెలుపు వెనుక 1,00,000 కారణాలుంటే అందులో షర్మిల జగన్ కి ఎదురు నిలిచి కాంగ్రెస్ తరపున గట్టిగా ప్రచారం చేయడం మరో కారణం. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీకి భారీ ఎత్తున దెబ్బ పడిందంటే కాంగ్రెస్ కు షర్మిల సారథ్యం వహించడమే కారణం అంటున్నారు. కాంగ్రెస్ అంగీకారం ఉంటేనే తప్ప వైసీపీ ఇండియా కూటమిలోకి రాలేదు. ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒకే గూటిలో ఒదగాలంటే రెండు పార్టీల అధినేతలైన షర్మిల జగన్ల మధ్య సయోధ్య ఉండాలని కూడా కోరుకుంటున్నారట. ఇందుకోసం ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లో పేరు పడిన ఒక పెద్దాయన ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.